నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ రాజంపేట ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వివరించిన అధికారులు అర్హులైన నిరుపేదల క్యాంపు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ నెల 22న ఖమ్మం వ్యాపారస్తులు బంద్కు పిలుపు మద్దతు తెలిపిన ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి రాజంపేట ఫిల్టర్ బెడ్ ను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సందర్శించారు 2010లో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి 10 ట్యాంకులు నిండేవి గంటన్నర నీటి సరఫరా జరిగేది ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు పాత పద్ధతిలో తిరిగి మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగాలి అందుకు ఏం చేయాలో ఆలోచించండి అధికారులకు సూచించారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్లు ఏర్పాటు చేశారని అవి నాణ్యత లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని జగ్గారెడ్డికి వివరించిన అధికారులు ప్రచారం వాళ్ళు కూడా వేస్తున్నారు నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను ఒక టర్ము గెలిచినాం కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది అంతే కదా అయినా గవర్నమెంట్ కూడా లేదు నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిరు సత్యనాథ్ పట్టించారు సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు అర్థమైందా నేనేమంటానంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు ఇది మీరు చేయగలుగుతారా ఈయన అన్నట్టు ఈయన మీరు చేయగలుగుతారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా జైలు నీకు బీపీ ఉందని లేదు కదా దానికి టార్చర్ ఉంటుంది అటు ఇటు ఉండదు విన్నావా ఇంట్లో వస్తుంది నీకు ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని అర్థమైందా నా 3 గంటలకు వచ్చి చూస్తే ఏమన్నా అయ్యకి చెప్పా నువ్వు 3 గంటలకు నేను లేపుతా నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు అన్నట్టు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు ఇంకా మీరు పండుగలప్పుడు ప్రాబ్లం వస్తుంది పండుగలప్పుడు ఆఫీసర్లు విన్నావా 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని తేడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా ఏదో అందరూ ఏదో చెప్తారు ఇంట్లో పంటారు కాదు నా టైపు నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు మళ్ళా ప్రజలకు తెలియదు ఇది ఈయనకు అడుగు వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు లేకపోతే అర్థమైందా నువ్వు ఏది ఈజీగా అనేసినావు నువ్వు అట్లుండా ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి ఫిల్టర్ కావాలి ఎర్ర నీళ్ళు రావద్దు అది నువ్వు అట్లా చేస్తా నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను నువ్వు ఉండవు అప్పుడు నేను చెక్ చేసేటప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేదు కరెంట్ లేదు అక్కడ రోజు నెలకు 6 లక్షలు డీజిల్ తీయాలి మీ పైసలు కావు
నా సొంత పైసలు కట్టినా రోజు 20,000 సొంతం అంటే 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని ఎన్ని రోజులు 1 ఇయర్ డీజిల్ నడిపించిన ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది యోగా అర్థమైందా 1 ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ సొంత పైసలు నెలకెంత సొంత పైసలు నెలకు 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి 70 లక్షల పిల్లలకు మంచి బిల్లు వస్తుంది ప్లస్ ఇది ఒకటే కాదు వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు మెగావాడు దెంగేసిండు అందరు కట్టి మెగావాడు దెంగేసిండు మళ్ళీ 20 లక్షలు అయింది నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చింది సార్ సపరేట్ 20 లక్షలు ఇచ్చింది ఇక్కడ పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన అయ్యే ₹1 కోటి టైంకి 2,000 ఇస్తే కోట్లు పడతాయి ఈజీగా అప్పుడు ₹1 అంటే అప్పుడు ₹1 అంటే ఇది 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనా 9 ఇచ్చింది సార్ నాకు ఇది అర్థమైందా 20 లక్షలు కొందరు 1,000-2,000 ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు ఇంటి ఎల్లంకాలం అంటే అర్థం కదా 20 లక్షలు ఇస్తేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అట్లా తెచ్చిండ్రా నాయన వాటరు ఇంత వచ్చింది అనుకుంటారా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. మేడం 80% కంప్లీట్ 14 crores కంప్లీట్ సింగూర్ ఈ ఏరియా మొత్తం సింగూర్ అవును 4 స్టోర్ ఉంది కదా సో మొత్తం స్ట్రెచ్ గైడ్ వాల్స్ ఉన్నాయా లేదు మేడం అంటే లైనింగ్ టోటల్ ఉంది కన్స్ట్రక్టెడ్ 10 years బ్యాక్ అవి డిలాపిలేటెడ్ ఉన్నాయి ఈ మోడర్నైజేషన్ వర్క్ అవి మనం రిస్టోర్ చేస్తాం ఎంత ఉంది మోడర్నైజేషన్ 24 crores మేడం అంటే టోటల్ వాల్యూ 18 లాక్ మేడం 80% కంప్లీట్ అయింది వాళ్ళ 14 crores కంప్లీట్ అయింది ఫైనాన్షియల్లీ 65% అయింది ఫిజికల్గా 80%. ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3,200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ ఇయర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మండలో ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేవి కూడా షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. సదాశివపేట పట్టణ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 5,79,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలు ఎవరైనా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వ్యాధిగ్రస్తులైనటువంటి పేదలకు నేడు 5,79,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి 25 మంది బెనిఫిషరీస్కు 25 మంది వ్యాధిగ్రస్తులైన వారికి మరి చింతా ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమంలో భాగంగా ఎవరైతే ఇబ్బందికరంగా ఉండి చికిత్స చేసుకున్న తర్వాత వారికి ఒక మంచి ఊరట కలిగించడానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేసినటువంటి ఘనత చింతా ప్రభాకర్ గారికి దక్కింది. కాబట్టి ఇలాంటి ఒక సదావకాశాన్ని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులైన వారు నిరుపేదలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో అందుబాటులో చింతా ప్రభాకర్ గారి యొక్క మన స్థానిక శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉండేటువంటి వారికి మీరు అందించి అభ్యర్థించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. పడుతున్నటువంటి పేదవాళ్లకు ఈ సీఎం సహాయం అనేది ఒక గొప్ప వరం. మరి దానికి సంబంధించి ఈరోజు సదాశివపేట మండల్ టౌన్ సంబంధించి కలిపి 25 చెక్కులని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజలు ఆపద అని చెప్పేసి ప్రభాకర్ అన్న గడప తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి పంపించే మనసున్నటువంటి నాయకుడు మా చింతా ప్రభాకర్ అన్న. అటువంటి నాయకుడి దగ్గర నిజంగా పనిచేయడం మేము గొప్పగా భావిస్తున్నాము. జై తెలంగాణ. Okay. నకిలీ జీపీఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1968లో గోకుల్ నగర్లో 34 ఎకరాలలో 500 ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. చాలామంది ప్రజలు ఆ ఫ్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం చేశారని తెలిపారు. ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారు. అందులో 30 ఫ్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు. ఆ ఫ్లాట్లపైన స్థానికంగా ఉండే సిపిఐ పార్టీకి చెందిన మల్లయ్య, బండరాజు, రవి అనే వ్యక్తులు డేగల్లాగా కన్నువేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వమే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వీళ్ళను జైలు వేయించారు, కొంతమందిని కొంత ఏది పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము, తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము. మా దగ్గర అలాంటివి జీపే అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు. మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా పోయి అప్లై చేసినాము, అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసి వాళ్ళు. అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా? డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మాకు డబ్బులు కావాలి, మాట్లాడుకుందాం రండి. పోలీస్ స్టేషన్ లో చేయలేదు. వాళ్ళు అంతకన్నా ముందే మా మీదనే పోలీసు వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ పెట్టారు. మీ మీద రిటర్న్ పెట్టారు. ఫస్టే పెట్టడం వల్ల వాళ్ళు పెట్టాక మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు. నెంబర్ 1. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ. ఆ జీపీఏ నుండి కంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు, ఆయనది ఏమీ లేదు. ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఉన్న వ్యక్తిని ఒక ఆయనను, అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని ఇంకేమన్నా తెచ్చి కంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని. ఒక 4 వ్యక్తులను బయట వాళ్ళని తెచ్చి ఒక పిఎస్లో కంప్లైంట్ ఇప్పించడం, ఒక మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు పాత్రలో లేకుండా, వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుండి బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుంది.
ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది. ఎందుకనంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు బోడుపల్లి పట్టాభూములు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ 3-4 వ్యక్తులే 10 ఎకరాలు అమ్మిర్రు పక్క నెంబర్లు వేసి. ఈ రాజన్న వ్యక్తిది కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ, మిగతా సగం వచ్చేసి బోడుపల్లి పట్టా ల్యాండ్లో బిల్డింగ్ కట్టిండు. మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఆయనకు బిల్డింగ్ పర్మిషన్? ఈరోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మలకాయ గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా, కట్టేది 2 months కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు. ఎలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు. మున్సిపల్ అధికారులను అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు, కానీ పోయి పట్టించుకునే పాపనాలు పోతలేరు వాళ్ళు. ఈ నెల 22న ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం వ్యాపారస్తులు బంద్కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని ఖమ్మం వ్యాపారస్తులు కలిసి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేస్తూ తిరుపతిని సన్మానించారు. మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ వల్ల నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టపోయిన వారు ఈరోజు నన్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద కలిసి వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. వారికి కూడా నా మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఖమ్మంలో స్వచ్ఛందంగా 22న వ్యాపారాలు బంద్ చేసి గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. సంవత్సరాల నుంచి కూడా బిజినెస్లో ఉంటున్నాము. మేము కూడా ఖమ్మంలో బిజినెస్ చేస్తున్నాము. మేము లోకల్గా ఈ మార్వాడీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని కనీసం బిజినెస్ చేయాలన్నా అన్ని వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ, మేము క్వాలిటీ వస్తువులు అమ్ముతూ వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాము. పైగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు అక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు గత 15-20 సంవత్సరాల క్రితం కూడా ఇలా ఎదురైంది. కాకపోతే అప్పుడు ఇంత ఉద్యమం లేదు కనుక ఆ రోజు వాళ్ళని మేము ఎదిరించే పరిస్థితి లేక పోలీని వదిలేసాము. మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు ఎటు తిరిగి మేము చేసుకునే వ్యాపారంలో మాకు అన్ని రకాలుగా మేమే చేసుకొని మేమే బతకాలని కోరుకుంటున్నాము. అలాగే అన్నగారు ఇప్పుడు మాకు సపోర్టు దొరకడంతో అన్నగారి ఒక ఆధ్వర్యంలో మేము కూడా ఇప్పుడు ఖమ్మంలో మంచిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తిరుపతి అన్నగారి సహకారంతో కావాలని చెప్పేసి అన్నగారి కాడికి రావడం జరిగింది. మేము అన్నగారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఎంత లెక్కన తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సదాశివపేట పట్టణంలో హలో మొబైల్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యాజమానితో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ ఇక్కడ చూడండి దిలీపానా చేయండి గరజ చేయండి ఇక్కడ చూడు ఇప్పుడు గోబలలో ఇక్కడ చూడు టైట్ ఉంది అన్న ఇక్కడ అంకుల్ ఇక్కడ అంకుల్ ఇక్కడ చూడ అంకుల్ ఇక్కడ అన్న దిలీపన్న దైవ కృపలోనే ప్రజలు సుభిక్షమని టీజీఐ ఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. లోపటి కోట హనుమాన్ మందిరం కమిటీ అధ్యక్షుడు నాగారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాడుగుల సర్వోత్తమ శర్మ పురోహిత బృందం ఆధ్వర్యంలో ఈశ్వర నవగ్రహ పునర్ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనలోనే మనశ్శాంతి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని అన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతగోపాల్ నవగ్రహ ప్రతిష్ఠ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోపటికోట పద్మశాలి సంఘం అధ్యక్షులు మునిపల్లి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజు గౌడ్ తదితర భక్త బృందం పాల్గొన్నారు. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रगणेभ्यश्चाराहवे केतवे नमः। ब्रह्मा मुरारि त्रिपुरान्तकारी भानुष्यति भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रश्च राहुकेतवः सर्वे ग्रहाः शान्तिकरा भवन्तु। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कवीरभक्तहन्तारं वन्दे लङ्काभयङ्करं बुद्धिर्वरण्यशोधैर्यद्धिर्भयत्कवरामदाम् अजात्यं वाक्पदुःखञ्च हरमस्मरणात् भवेत्। राजा रामचन्द्र भगवान् की जय। नवग्रह भगवान् की जय। अवधूतनन्दन श्री गुरुदेव दत्तो। फलेन फलितं सर्वं त्रैलोक्यं सचराचरं तस्मात् फलप्रदानेन समनाः सन्तु मनोरथाः। शतमानं भवति शतायुः पुरुषश्रेष्ठदेवयाय సదాశివపేట పట్టణంలో హలో మొబైల్ షోరూంను దినేష్ దిలీప్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వం చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వాదోని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ షాప్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మరి ప్రారంభించడం జరిగింది. ఈ హలో మొబైల్ షాప్ పేరులో నుండి హలో అంటేనే ఫోన్ అని అర్థము. మరి ఈ షాప్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అయినా మంచి క్వాలిటీ దొరకడం, దానికి తగ్గట్టుగా ధర కూడా మరి మంచి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఇచ్చే ధరను కూడా వీళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సందర్శించి మీకు ఇష్టమైన మొబైల్ కొనాలి. మరి మీ అందరూ కూడా మొబైల్ని ఎంజాయ్ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే షాప్ ఓపెనింగ్ చేసిన యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్యులకు సూచించారు. నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వార్డు, లేబర్ రూమ్, మాతా శిశు సంరక్షణ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరేటర్ విభాగాలను సమీక్షించారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల స్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
సో యాక్షన్ నెంబర్ బెడ్స్ మోడిఫై చేసుకొని అక్కడ బెడ్స్ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ 50 బెడ్ అక్కడ ఉండే ఎక్సెస్ బెడ్స్ ఇచ్చినారు మాత్రం ఇచ్చినారా మీరమ్మా ఎప్పటి నుంచి ఉన్నారు ఎక్కించిన మాత్రం ఎక్కించినారు $74 ఎక్స్ట్రా ఉంటుంది మేడం వస్తారు ట్రీట్మెంట్ తీసుకొని కొత్త మాత్రం ఇచ్చినారు బయట నుంచి తీసుకొచ్చా మీరే ఇచ్చినారు ఫుడ్ తిన్నారా ఇప్పుడు ఇచ్చినారా మీ ఓన్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి బ్యాంక్ అక్కడి నుంచి ఇక్కడ స్టోరేజ్ ఇంకోటి ఆఫీసర్ కార్డు కూడా సెపరేట్ ఉంది మేడం మీ ఓన్ మండల్లో ఏరియా హాస్పిటల్ నారాయణకి విజిట్ చేయడం జరిగింది దీనికంటే ముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సిర్గాపూర్ కూడా విజిట్ చేయడం జరిగింది సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ వాళ్ళకున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది ఇక్కడ ఏరియా హాస్పిటల్లో బోర్డ్తో ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్ కొత్తగా వచ్చిన ఎంసీహెచ్ రెండిట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది అలానే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఒకటి డాక్టర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ అవ్వాలి గవర్నమెంట్ నుంచి పర్సూ చేస్తాము అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ అడిగారు సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో అవి ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో అవి రిక్వెస్ట్ అనేది స్కూల్గా నుంచి తీసుకొని అవి కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేట ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వివరించిన అధికారులు. అర్హులైన నిరుపేదల క్యాంపు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ నెల 22న ఖమ్మం వ్యాపారస్తులు బంద్కు పిలుపు. మద్దతు తెలిపిన ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి.